హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చి బొప్పాయి కాయతోటి టూటీ ఫ్రూటీ చేసుకుందాం. ఇది చాలా సింపుల్ అండి. ఒక పచ్చి బొప్పాయిని తీసుకొని దాన్ని శుభ్రం చేసుకొని దాని తొక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల చిన్న చిన్న గింజలు ఏర్పడతాయి కదండి, ఇప్పుడే స్టార్టింగ్లో అవన్నీ తీసేసుకోవాలి. బాగుండదు వీటికి. అన్నీను మొత్తం వాటి మీద గింజలన్నీ తీసేసుకొని అన్ని ముక్కలు రెడీ చేసేసుకోవడమేను. ఒక కట్టర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. లేకపోతే చెక్క మీదైనా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడమేను. చాలా ఈజీ అండి ఇది. పిల్లలకి చాలా ఇష్టం. కేకుల్లోనూ బిస్కెట్లోనూ వేస్తారు కదా. మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని కేకుల్లో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం ఏ కలర్స్ వాడడం లేదు. చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. పచ్చి బొప్పాయికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. మనం కూర రూపంలో కానీ ఇలా కూడా తీసుకోవచ్చు. ఇంతకన్నా ఈ ముక్కలు సరిపోతాయి. కాలేదు కొంచెం కావాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకోండి. చాలా ఈజీ. అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద కాయకి 2 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. నీళ్లు మరగడానికి స్టవ్ వెలిగించేసుకొని కట్ చేసుకున్న ముక్కలన్నీను ఇందులో వేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు ఖచ్చితంగా 15 నిమిషాలు సరిపోతుందండి. ఉడకలేదు, బాగా పచ్చిగా ఉందంటే ఇంకొక 2-3 నిమిషాలు ఉంచుకుందాం. ఇవి ఖచ్చితంగా 15 నిమిషాలు పట్టిందండి నాకు. అప్పటికప్పుడు కోసుకొని వచ్చి చేశాను. హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం కొంతసేపు. వాటిల్లో ఉన్న పాల వాసన అంతా పోతుంది. బొప్పాయికాయ పండే కాదండి, ఇది పచ్చిది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ మెథడ్ అండి ఇది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం, ఉడకబెట్టేసుకోవడం, తర్వాత పంచదార పాకంలో వేసుకోవడం. పంచదార కూడా ఎక్కువ పట్టదు, ఎందుకంటే బొప్పాయి తీపుదనం ఉంటుంది కదా కొద్దిగా. ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. వడగట్టుకోవచ్చు, ఇట్లాగా కన్నాల్లో గెరిటితో కూడా తీసేసుకోవచ్చు. మళ్ళీ మనం సిరప్లో వేస్తాం కదా పాకంలో, అందుకని నేను ఇలా గిన్నెలోకి తీసుకుంటున్నాను. మొత్తం అన్నీ తీసేసుకొని ఒక పెద్ద కాయకి అంటే 2 బౌల్స్ నిండా ముక్కలు వచ్చినాయండి. 3/4 బౌలు షుగర్ పడుతుంది. దాని నిండా నీళ్ళు పోసుకుందాం. ఏ కప్పుతో తీసుకున్నాం ఆ కప్పుతోటి నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు పంచదార కరిగినంత వరకు తిప్పేసేసి దీంట్లో మనం ఏ ఎసెన్సీ వాడడం లేదు కాబట్టి మంచి సువాసన కోసం 2 యాలకులు మెత్తగా దంచేసుకొని వేసుకుందాం. 2 సరిపోతాయండి ఒక కాయకి. చిన్న రోట్లో దంచేసుకుందాం. 10 నుంచి 15 నిమిషాల పాటు ఇవి పచ్చి ముక్కలు ఉడకడం. ఇది 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ పంచదార పాకంలో మళ్ళీ ఉడకబెట్టుకోవడం. అంతేనండి, ఈజీ. చాలా మరుగుతుంది. ఇప్పుడు మనం కరిగిపోయిందండి పంచదార అంతా. మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదా, అలాగే దీనికి కూడా ఏం పాకం అవసరం లేదండి, కరిగిపోతే సరిపోతుంది. ఈ ముక్కలన్నీ వేసేసి ఉడకబెట్టేసుకోవడమే. తర్వాత దీన్ని ప్లేట్లో తీసుకోవడం. ఒక 6-7 గంటలు సరిపోతుందండి ఆరిపోవడానికి. తర్వాత అలా మామూలుగా తినేయచ్చు. కేకుల్లో కూడా మనం వేసుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉంచక్కర్లేదండి. ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కాయలు దొరుకుతాయి కదా.
పచ్చి బొప్పాయిలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుందాం. ఇలాగా పంచదార పాకంలో ఉడకబెట్టుకోవడమేనండి. పిల్లలు అప్పుడప్పుడు ఇలాగా ఇష్టంగా తింటారు కదా. బొప్పాయికాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ ఇష్టమే. ఇలా పచ్చి వాటితో కూడా వాడుకోవచ్చని మనం పిల్లలకి చెప్పి తినిపించాలి. కూర కానీ ఇలా కానీ. అయిపోవచ్చిందండి. ఒక ప్లేట్లో తీసేసుకొని ఆరబెట్టేసుకొని మరుసటి రోజున మనం ఒక చిన్న గాజు సీసాలో భద్రపరుచుకుంటే సరిపోతుంది. కేక్ చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు వద్దండి, బూజులు ఎలాగా వచ్చేస్తాయి. అలా ఫ్రిడ్జ్లో పెట్టేవన్నీ ఎందుకు మనకి. ఇలాగే తిందాం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. ఇలాగా ప్లేట్లో తీసేసుకొని ఆరబెట్టుకోండి. 2 ప్లేట్లు సరిపోతాయి ఈ ఒక కాయకి. పలసగా మర్చుకోవడమేనా. అయిపోయిందండి. పచ్చి బొప్పాయి కాయతోటి టూటీ ఫ్రూటీ రెడీ. థ్యాంక్ యూ.